భయపడుతున్న సమయంలో వాళ్ళ మధ్యలోకి దేవుడు ప్రత్యక్షమవ్వడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఏ స్థితిలో ఉండ్రు? భయపడుతుండ్రు. ఎవరికి భయపడుతుండ్రు? మనుషులకు భయపడుతుండ్రు. వాళ్ళ ఎదుటున్న ఆ మనుషులు పెట్టే ఆ మనుషులు పెట్టే ఆ భయంకి వాళ్ళు భయపడుకుంటూ వాళ్ళు గదిలో ఉన్నారు. వాళ్ళు గదిలో తలుపులు వేసుకొని ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోకి దేవుడు ప్రత్యక్షమవుతాడు. వాళ్ళు ఇంకా భయపడిపోతారు. భయపడినప్పుడు తన చేతి గాయాలని వాళ్ళకు చూపెట్టడం జరుగుతుంది. చేతి గాయాలను చూపెట్టినప్పుడు ఆ గాయాలను చూసిన వాళ్ళు సంతోషించడం జరుగుతుంది. సంతోషించి అప్పుడు వాళ్ళు ధైర్యం తెచ్చుకోవడం జరుగుతుంది. ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడు వాళ్ళకున్న ఆ స్థితి నుంచి వారిని విడిపించగలుగుతారు. వారికి సమస్తం పైన ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. సమస్తం పైన ఆయన వారికి అధికారం ఇచ్చి ఉన్నాడు.